ముందుగా వచ్చేసి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నా డే అనేది ఎలా స్టార్ట్ అయింది, నేను ఇవాళ ఏ ప్రాసెస్లో చేస్తాను అనేది చూసేయండి. ముందుగా నేను లేవగానే కిందొచ్చేసి అంతా చిమ్మేసి వాకిలంతా కడుక్కొని ఇంకా ముగ్గు పెట్టేసుకొని పైకొచ్చానండి. పైకొచ్చేసి ఫస్ట్ నేను ఇంకా ఇలా కౌంటర్ టాప్ మీద ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం. వేయడమే కానీ ఇలా ఉండడమే కానీ సో నాకు ఇలా రోజు చేయమన్నా చేస్తాను, అంత ఇష్టము. సో నేను నిన్న ఏదైతే చేశానో అది మొత్తం నైట్ అంట్లు తోమడం వల్ల పోయిందండి. మళ్ళీ నేను నైట్ అంతా అది కౌంటర్ టాప్ క్లీన్ చేసి మళ్ళీ ముగ్గు పెట్టి పడుకున్నాను. సో అందుకే ఇంకా డే అనేది ఇలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ముందు లేవగానే వచ్చేసి పాలు పెట్టానండి. పాలు పెట్టేసి ఇంకా కడాయి కొద్దిగా హాట్ వాటర్తో క్లీన్ చేసేసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసాను. ఇంకా నేను నైట్ వచ్చేసి మినప్పగారలకు పిండి కూడా పట్టి పెట్టానండి. ఇంకా అవన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకొని వాళ్ళు వచ్చేసి ఫస్ట్ లేవగానే ఇంకా కింద పాచి పని అంతా చేసేసాను. ఫస్ట్ బట్టలన్నీ ఉతికేసానండి. ఇంకా అందరివి స్నానాలు కూడా అయిపోయాయి. ఇంకా బట్టలన్నీ ఉతికేసి స్నానాలు చేసేసుకొని పిల్లలకు చేయించేసి ఇంకా నేను కుకింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ ఇంకా వంట పని అయిపోతే అమ్మవారిని ఇంకా నిమ్మలంగా పూజించుకోవచ్చు. ఇంకా నాది నిన్నటి వీడియోస్ చూస్తే కనుక నేను ఈ విధంగా చేస్తే తొందరగా అవుతుంది అని అన్నాను కదా. నేను ఎవ్రీ ఇయర్ అలానే చేస్తాను. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న మన బిజీ స్కెడ్యూల్లో కంబైన్డ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ అనేటివి లేవు కదండి. సో ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా చేసుకోవాల్సి వస్తుంది మనం. సో ఒక్కరమే అంత చేయాలంటే కూడా కాదు, పిల్లలతోని తట్టు. సో అందుకే నేను ముందు రోజు ఇంకా అవన్నీ చేసి పెట్టాను కదా. ఇంకా నిన్న ఈవినింగ్ నేను ప్లాట్ కాడ నుంచి వచ్చినాక ఫ్రెష్ అప్ అయ్యి అవన్నీ మిక్సీ చేసి మళ్ళీ నేను క్లీన్ చేసేసి పిల్లలకు తినిపించుకొని మళ్ళీ నేను తిని అదంతా తోమేసి ఇంకా పడుకునేసరికి ఈ టైం అయింది. ఇంకా మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మనం ఎంత ముందు రోజు చేసినా కూడా పాచి ఇల్లు అని అంటారు కదా. మళ్ళీ నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ మాప్ మాత్రం పెట్టానండి. ఇంకా స్టెప్స్కి అవన్నీ నిన్నే కడిగేశాను కాబట్టి ఇంకేం ఇష్యూ లేదు. నైట్ ఫుల్ వర్షం పడడం వల్ల మొత్తం కింద వరండా అంతా క్లమ్జీగా అయిపోయింది. మొత్తం వాటర్ స్టోర్ అయింది. మళ్ళీ అక్కడ 1 hour టైం పట్టిందండి నాకు ఇవాళ వేస్ట్గా. మళ్ళీ అదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అంత లోపల వచ్చేసి నేను బిగ్ బాస్కెట్ నైట్ ఆర్డర్ చేశాను. అంటే నేను ఈవినింగ్ సామాన్ తెచ్చుకుందాం అనుకున్నాను. బట్ ఫుల్ వాన పడడం వల్ల బయటికి వెళ్ళడం కుదరలేదు. మార్నింగ్ అంతా పని, ఇంకా ఈవినింగ్ అంతా వెళ్దామంటే వాన. సో దానివల్ల వచ్చేసి నేను ఇంకా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశానండి. మార్నింగ్ కల్లా వస్తుందో రాదో అనుకున్నాను, బట్ వచ్చేసింది. నాకు 9:30 కల్లా అన్నీ వచ్చేసాయి. ఇంకా నేను ఏదైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది కాగిపోయింది, వడలు అనేటివి ముందుగా వేసుకున్నానండి. ఒక స్టవ్ మీద వచ్చేసి పాలు పెట్టాను. ఇంకా రైస్ కుక్కర్లో వచ్చేసి దద్దోజనానికి పులిహోరకు రైస్ కూడా కడిగి పెట్టేశానండి. సో ఇంకా నాకు ఇవి 3 ప్రాసెస్ అనేది అవుతుంది. నేను నార్మల్గా ఎప్పుడైనా కూడా అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతంకే కానీ మళ్ళీ లేదా ఈ నవరాత్రులు ఉంటాయి కదా, దసరా అప్పుడు కూడా 9 వెరైటీస్ చేస్తానండి. ఎవ్రీ టైం అయితే 9 లేదా 11, బట్ ఈసారి మాత్రం ఓన్లీ 5 చేస్తున్నాను. ఇంకా అమ్మవారు నన్ను ఎలా కరుణిస్తుందో ఆమె దయ. అంటే నాకు ఇప్పుడు ఉన్న టైం స్కెడ్యూల్ ప్రకారంగా లేదు. నేను అసలు ముందు ఎలా చేస్తానో చెయ్యనో అన్న డైలమాలోనే ఉండే. బట్ మనసు ఒప్పుకోక నాది నేను అరేంజ్ చేసుకుంటే ఇంకా ముందు రోజు అలా పనులన్నీ చక్కబెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే అనేది తొందరగా చేసేసి ఇవాళ కూడా ఇంకా వెళ్ళేది ఉంది. సో అందుకు నేను ఇంకా పూజ చేసేసి వెళ్దామని, అంటే ఇక్కడ అక్కడ 2 సైడ్ తిరగాలంటే అవ్వదు. ఇంకా మా వారికి వాళ్ళ జాబ్ కూడా ఉందండి. సో ఆయన వచ్చేసి ఒక 1 hour అక్కడ ఉంటానన్నాడు లెవెల్ చేసేంతవరకు. సో ఇంకా ఆయన అక్కడికి వెళ్ళాడు. పిల్లలు వచ్చేసి కింద ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ అయిపోయే లోపల నేను వచ్చేసి ఇప్పుడు వడలు అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి. నాకు స్టవ్ ఖాళీ అవుతేనే కదా నేను కూడా తొందర కుకింగ్ చేయగలుగుతాను. సో నేను వడలకు వచ్చేసి 1 స్పూన్ బియ్యం అనేది కంపల్సరీగా వేస్తానండి నానబెట్టేటప్పుడు. అలా వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది అండ్ ఆయిల్ కూడా మీకు ఎక్కువ అబ్జర్వ్ చేయదు. అండ్ మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా మీడియంగా పట్టాలి మినప్పప్పు మిక్సీ పట్టేటప్పుడు. అలా చేయడం వల్ల మీకు మెత్తగా ఉంటుంది, గట్టిగా అవ్వవు. సో నేను ఇక్కడ వచ్చేసి ఇంకా డీప్ ఫ్రై చేతికి నీళ్ళు అద్దుకుంటూ వడలు వేసామనుకోండి, అన్నీ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని అప్పుడు మనకు అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి అండ్ ఉడికిపోతుంది. లోపల కూడా తొందరగా ఉడుకుతుంది, మరీ పెద్దగా కాకుండా.
సో నాకు పాలు కాగిపోయాయి, తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఫస్ట్. ఇంకా పక్కకు పెట్టేసి రైస్ అనేది పెట్టానండి. నేను పరమాన్నంకి వచ్చేసి ఏవైతే బియ్యం నానబెట్టానో అవి ఒక 2 టైమ్స్ మళ్ళీ వాష్ చేసి ఫ్రెష్ వాటర్ వేసేసి పెట్టేశాను. సో ఇక్కడ నాకు ఇంకా ఇవి ప్రాసెస్ అయిపోయింది అనుకోండి. ఆల్రెడీ నేను దేవుడి పట్టాలు గిన అన్నీ నిన్ననే క్లీన్ చేశాను కాబట్టి నాకు అక్కడ కూడా ఇంకేం పని లేదు. బేసిక్గా నాకు వచ్చేసి ఇది ఫెస్టివల్ అనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా నాకు అంటే ఫెస్టివల్ రోజు ఎప్పుడు ఈవినింగ్ నైట్ వరకు కూడా చేసుకోవచ్చు దీపారాధన అంటారు. బట్ నాకెందుకో నచ్చదు. 12 లోపల చేయడమే ఇష్టము. 100కి 100% ట్రై చేస్తానండి ఆ టైం లోపల చేయడానికి. ఇంకా 1% చెప్పలేము, అనుకోని కారణాల వల్ల అవి ఉండొచ్చు. బట్ ఇప్పటివరకు అయితే ఎప్పుడు కాలేదు. నేను ఎప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసానో అప్పటి నుంచి నాకు ఈ టైం అనేదే అంటే 12 లోపల అయిపోతుంది. ఎందుకంటే నేను ఈ పండుగనే కాదు ఏ పండుగకైనా ముందు రోజు ఇలానే మాడ్యూల్ చేసుకుంటాను. నేను అంటే ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది ఒక స్కెడ్యూల్ ప్రకారంగా చేసుకుంటాం కాబట్టి నాకు ఈజీగా అయిపోతుంది. మనం ఒక్కరమే ఉంటాం కదా, సో లేడీస్ ఒక్కరు చేసుకోవడం అంటే ఎలాగైనా కొంచెం కష్టమే. సో అందుకోసం నేను చెప్పిన ప్యాటర్న్లో మీరు చేసుకున్నారనుకోండి మీకు అలసట అనేది అనిపించదు, అని పని కూడా చేసినట్టు ఫీల్ అవ్వరు. అంటే ఎక్స్ట్రాగా చేశానా అన్న ఫీలింగ్ ఉండదు, అలసిపోయినట్టు అనిపించదు. మళ్ళీ మనం ఫెస్టివల్ రోజు కూడా అంత కష్టపడి చేస్తాం కదా, ఆ రోజు మనం ఎంత యాక్టివ్గా ఉండి అమ్మవారిని అంత సంతోషపరిస్తే మనకు అమ్మవారు కూడా అంత కనికరిస్తుంది. సో అందుకెళ్ళి కూడా నేను ఇంకా అన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుంటానండి. ఇంకా నేను ఏదైతే పిండి ఉందో అది మొత్తం ఇంకా కొంచెం తీసి పక్కకు పెట్టాను. బట్ ఇక కొద్దిగా కూడా ఎందుకు నేను నానబెట్టడమే ఒక గ్లాస్ నానబెట్టాను. సో నేను ఏదైనా అంటే క్వాంటిటీస్ మీకు అర్థం అవ్వాలని ఆ రేషియోస్లో చెప్తున్నాను, కానీ నేను ఏదైనా అందాజ కొద్దే ఇస్తానండి. ఇలా అని కొలవను నేను, రైస్ అయినా ఏదైనా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఉన్న పిండి అంతా వడలకి వేసేసాను. ఇంకొక పక్క నాకు వచ్చేసి రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా నాకు స్టవ్ ఖాళీ అయితే సగ్గుబియ్యంకి పాయసం చేసేస్తే కీర్ చేసేస్తే అయిపోతుందండి. సో ఇంకా నాకు అంత లోపల రైస్ ఉడుకుతుంది కదా దద్దోజనానికి పులిహోరకు, అది ఒకటేసారి చేయొచ్చని ఊరుకున్నాను. ఇంకా నాకు వడల ప్రాసెసే టైం పట్టేటట్టుంది. ఇంక ఇందులోకి వచ్చేసి నేను ఇంకేం చెయ్యలేదు. అంటే ఇందులో నేను మిక్సీ పెట్టేటప్పుడు మాత్రం 1 స్పూన్ జీలకర్ర వేసాను, అల్లం వేయలేదండి దేవునికి కాబట్టి. సో ఇంకా ఉల్లిగడ్డ కూడా వాడలేదు నేను. ఒక 4 పచ్చిమిర్చి వేసాను, టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి నేను లైట్గా బ్లెండ్ చేసుకున్నాను. అంటే మరీ అంత మెత్తగా కూడా చేయొద్దు, కొంచెం లైట్గా బరకు ఉండేటట్టు చూసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా సో నేను ఇంకా నాకు అలా చేసి నేను నైట్ ఒక 1 అవర్ అన్న మీరు అంటే నైట్ అంతా పెట్టనకపోయినా ఒక 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, మీకు వడలు అనేది పిండి మరీ గట్టగా కాకుండా మరీ లూజుగా కాకుండా మీకు మీడియం రేషియోకి వచ్చేస్తుంది నార్మల్ టెంపరేచర్కి. మంచిగా మెత్తగా ఉంటాయి, గట్టిగా ఉండవు. సేమ్ హోటల్స్లలో ఎలా ఉంటాయి వాళ్ళు కూడా ఇలానే చేస్తారులేండి. మొత్తం ఒకేసారి అందరూ అప్పటికప్పుడు ఎవరు చేయరు కదా. సో నేను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అవన్నీ అయిపోయాయండి. ఇంకా ఆ పిండి కూడా మొత్తం వేసేసాను ఇంకెందుకని. సో నాకు ఇంకా వడల ప్రాసెస్ అయితే ఇంకా లాస్ట్ది ఇది వాయి అయిపోయిందంటే అయిపోయినట్టే. ఇంకా పిల్లలు వచ్చేసి వాళ్ళ టిఫిన్ కూడా ఏం చేయలేదండి, పాలు తాగమంటే వద్దన్నారు. సో నేను ఇప్పుడు ఇంకా 9:30 అవుతుంది. నాకు పాచి పని అయ్యేసరికి ఈ టైం అయిందండి. ఇంకా నిన్న నేను అంత పని చేయకుండా ఉంటే మాత్రం ఇవాళ ఇంకా నాకు ఏ డే అయిపోతుండే. సో నాకు రైస్ కూడా ఉడికిపోయింది. సో నేను పులిహోరకు వచ్చేసి ఫస్ట్ అన్నం చల్లార్చుకున్నానండి. అన్నం చల్లార్చుకుంటే జర పొడి పొడిగా వస్తుంది కదా పులిహోరకు బాగుంటుందని. సో ఇంకా నేను ఒక బౌల్లోకి వచ్చేసి రైస్ తీసుకున్నాను, పులిహోరకు నాకు ఎంత కావాలో అంత. అండ్ ఇంకో బౌల్లోకి వచ్చేసి దద్దోజనానికి తీసుకున్నానండి, తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంక అంత లోపల వచ్చేసి నాకు రైస్ కుక్ అవుతుంది. ఇంకా నాకు వడల ప్రాసెస్ కూడా అయిపోయిందండి. ఇంకా స్టవ్ మీద తీసేసి నేను పాయసానికి పెట్టేద్దామని ఇంకా కడాయి తీసేసి ఇంకా 1 బౌల్ పెట్టేసి అందులో వచ్చేసి నేను ఒక 1/2 ప్యాకెట్ అంతా పాలు ఆల్రెడీ మనం కాచుకున్నాం కదా, అవే పాలు అందులో తీసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ కూడా యాడ్ చేశానండి. అది కొద్దిగా బాయిల్ అనేది అయిన తర్వాత సగ్గుబియ్యం ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టాం కదా, ఓవర్ నైట్ నానిపోవడం వల్ల మెత్తగా తొందరగా ఉడికిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి అది బాయిలింగ్కి పెట్టేశాను. ఇంకా దద్దోజనానికి వచ్చేసి నేను కర్డ్ ప్యాకెట్ ఇప్పేసి ఒక 1/2 ప్యాకెట్ అంతా వేసానండి.
ఇందులో వచ్చేసి ఒక టీ గ్లాస్ అంతా హాట్ మిల్క్ కలిపారనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది. టెంపుల్స్లలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి దద్దోజనము. సో నేను ఇక్కడ వచ్చేసి హాట్ పాలు ఆల్రెడీ కాచినవి ఉండే కాబట్టి అందులో వేసుకున్నాను. అంటే చాలామంది పాలు అనేది వెయ్యరు, కానీ ఈ దద్దోజనానికి పాలు అనేది యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది. సో ఇక్కడ టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి కలిపి దద్దోజనానికి ఇంకా పక్కకు పెట్టేసుకున్నానండి. ఇక 2 పోపు పెట్టడం ఒకటే ఉంది. సో ఇంకా పులిహోరకు కూడా అన్నం చల్లార్చుకున్నాను. ఇంకా అంత లోపల నాకు వచ్చేసి పరమాన్నానికి రైస్ అనేది కుక్ అవుతుందండి. నేను వచ్చేసి పరమాన్నానికి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 1:3 రేషియోలో బెల్లం అనేది తీసుకున్నానండి. సో ఇది నాకు నల్ల బెల్లము, నేను ఎక్కువ శాతం అదే వాడతాను. కలర్ వచ్చేసి నల్లగా వస్తుంది అండ్ టేస్ట్ పరంగా కూడా మంచిది, హెల్త్ పరంగా కూడా పాత బెల్లం అంటారు కదా అది కూడా మంచిది. సో నాకు ఇక్కడ రైస్ అనేది కుక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను బెల్లం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నానండి అంత లోపల వచ్చేసి ఇంకా రైస్ కొంచెం ఉడకాలని ఇంకా ఆపేసాను. ఇంకా నేను ఏదైతే ఇలాచీలు వచ్చేసి దంచుకోలేదండి. నేను ముందు రోజు ఇవన్నీ చేస్తాను కానీ ఇంకా నిన్న కూడా టైం అసలు ఎక్కువ అయిపోయింది కదా, సో నాకు ఇంకా టైం సరిపోలేదు. సో ఇంకా నేను అన్నంలోకి కొద్దిగా వాటర్ తక్కువ అనిపించింది, మళ్ళీ ఒక గ్లాస్ అంత వాటర్ అనేది యాడ్ చేశాను పరమాన్నంలోకి. సో అన్నం అనేది పరమాన్నం మెత్తగా ఉడికిన తర్వాతనే మనం బెల్లం వేయాలి, ముందుగా వేస్తే మాత్రం మళ్ళీ అన్నం అనేది ఉడకదండి. సో ఇంకా నేను ఏదైతే సగ్గుబియ్యం నానబెట్టానో అవి వచ్చేసి ఇంకా పాలల్లో కాగిన పాలల్లో వేసేసి మళ్ళీ కొద్దిగా ఒక గుప్పడన్ని ఇందులో పరమాన్నంలో కూడా యాడ్ చేశాను టేస్ట్ పరంగా బాగుంటుందని. సో ఇంకా సగ్గుబియ్యం వచ్చేసి ఒక బాయిల్ మసిలితే సరిపోతుందండి. ఇంక అంత లోపల వచ్చేసి నేను ఒక 10 ఇలాచీలు తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 2 స్వీట్ ఐటమ్సే కాబట్టి ఒక 10 ఇలాచీలు తీసుకున్నానండి, రెండిటి మటుకు. సో ఇంకా అది దంచేసుకున్నాను. దంచేసుకొని ఇంకా దాన్ని పొట్టు వస్తే మాత్రం పిల్లలు తినరు, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినరు కాబట్టి సో నేను ఇంకా అది పొట్టు తీసేసి ఇంకా పౌడర్ కోసం చిన్నది దంచే జార్లో వేసేసి దంచేసుకున్నానండి. మళ్ళీ మిక్సీ జార్ ఎందుకులే అని. సో ఇంకా అది ఇలాచిది సపరేట్ చేసేసుకొని అందులో కొంచెం ఇందులో కొంచెం అని వేసేసుకున్నాను. ఇంకా పిల్లలు ఇక్కడ వచ్చేసి ఆకలి అంటున్నారండి అప్పుడే వచ్చి. సో ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను. అంటే వాళ్ళకు పాలు బిస్కెట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకోటి అన్నం కూడా ఉంది కదా, సో దేవునికి దద్దోజనానికి పరమాన్నానికి తీసేసి ఇంకా రైస్ తినమని అందామని ఊరుకున్నాను. సో ఇంకా నాకు అన్నం మెత్తగా ఉడికిపోయిందండి ఇక్కడ పరమాన్నము. సో అందులో ఇక బెల్లం వేసేసి కలిపేశాను. కొంచెం దగ్గర అనేది పట్టాలి, దగ్గర పడేంత వరకు పెట్టేసి ఉడకనివ్వాలండి. అందులో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేశాను. ఇలా ఉడికిన తర్వాత వేస్తే మీద నెయ్యి అనేది తేలుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంకా నేను పరమాన్నం అనేది కుక్ అనేది అవుతుంది. చాలామంది పాలు కూడా పోస్తారు, ఇంకా నేను పాలు అయితే పోయానండి ఇందులో. సో ఇంకా నాకు పరమాన్నం కూడా ప్రాసెస్ దగ్గర పడింది. ఇంకా పిల్లలు సతాయిస్తున్నారని అక్కడ మాట్లాడుకుంటూనే ఇక్కడ చేస్తున్నాను. ఇంకా నాకు సగ్గుబియ్యం పాయసం కూడా అయిపోయింది. ఇవి 2 అయిపోతే నేను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. ఇంకా దేవునికి వచ్చేసి నిన్ననే పటాలన్నీ క్లీన్ చేసుకున్నాం కదండి. సో ఇంకా మనకి వాళ్ళంతా ఉండదు పని. సో నాకు ఇక్కడ కుకింగ్ ఒక్కటే పని. ఇంకా నేను సగ్గుబియ్యం పాయసంలోకి వచ్చి షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. మొత్తం ఎండింగ్ ప్రాసెస్లో యాడ్ చేస్తానండి, ఆ హీట్కి మెల్ట్ అయిపోతుంది షుగర్ తొందరగానే. సో ఇంకా అది వచ్చేసి చేసేసాను అండ్ పరమాన్నం కూడా ఇక కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 2 దించేసుకున్నాను. దించేసుకొని ఇంకా నేను అంటే స్వీట్లోకి వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించుదామని వచ్చేసి నెయ్యి వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి తీసేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను సన్నగా చాప్ చేసుకున్నానండి. అవి వచ్చేసి అందులో వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసేసుకొని ఇంకా అందులో కొంచెం ఇందులో కొంచెం వేసేసుకుంటే సరిపోతుందని. ఇక్కడ వచ్చేసి కాజు లేదండి, సో బాదం పిస్తా ఇంకా అవి ఏమంటారు పలుకులు అవి ఉండే. సో ఇంకా అవే డీప్ ఫ్రై చేసేసి అందులో కొంచెం ఇందులో కొంచెం యాడ్ చేసేసుకున్నాను.
సో ఇంకా నాకు ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ అనేది అయితే అయిపోయింది. ఇంకా స్వీట్ కూడా అయిపోయిందండి. ఇంకా నేను వచ్చేసి అన్నానికి దద్దోజనానికి వచ్చేసి పోపు వేసుకుంటున్నాను. ఇంకేదైతే మనం యూజ్ చేసామో అదే బాండీలో వచ్చేసి ఒక పెద్ద స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నానండి. అందులో వచ్చేసి పోపు దినుసులు, దద్దోజనంలో మెయిన్గా వేయాల్సింది మిరియాలండి. మిరియాలు వేయకపోతే అసలు దద్దోజనమే అవ్వదు. అందులో వచ్చేసి నేను ఎండుమిర్చి ఒక స్పూన్ కాదు హాఫ్ స్పూన్ అంతా మిరియాలు కూడా వేసాను. వేసి కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి కొద్దిగా వేయించానండి. వేయించిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని ఇంకా అది దద్దోజనంలో యాడ్ చేసుకోవడమే. ఇలా ఫ్రై అనేది అయిపోయిన తర్వాత వచ్చేసి నేను దద్దోజనంలోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసానండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి నేను ఇక్కడ ఇంకేం యాడ్ చేయలేదు. ఇంకా అదే బాండిలోకి వచ్చేసి మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నానండి. పులిహోరకు పోపేద్దామని. ఇంకా అన్ని తోమడం ఎందుకని ఒకటే దాంట్లో ప్రాసెస్ చేశాను నేను ఇక్కడ వచ్చేసి. అంత లోపల దద్దోజనం కూడా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకేదైతే ఆయిల్ అనేది హీట్ అయిందో అందులో వచ్చేసి పోపు దినుసులు అన్నీ వేసేసాను. ఇందులో కొద్దిగా శనగపప్పు, పల్లీలు అడిషనల్గా యాడ్ చేయవలసి ఉంటుంది. అందులో ఒక 4 ఎండుమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై అనేది అవ్వనివ్వాలండి. ఇందులో వచ్చేసి మీరు పులిహోర ఒకవేళ మీకు టెంపుల్స్లలో చేస్తారు కదా, చాలామంది నోటెంబడి విన్నాను టెంపుల్ స్టైల్ పులిహోర చాలా టెంపుల్స్లలోనే నేను తింటాను బాగుంటుందని. సో అదే ప్రాసెస్లో చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 3/4 టీ స్పూన్ అంత పసుపు, కొద్దిగా ఇంగువ అండ్ టేస్ట్ తగ్గంత సాల్ట్, ఒక చిటికెడు బెల్లం అండి వేసేసి చింతపండును వచ్చేసి నేను మిక్సీ చేసి పేస్ట్ చేసి పెట్టాను. సో అది వేసేసి నేను ఇక్కడ ఏం పిండలేదు. ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కూడా. అలా పిండేదానికి అంత థిక్నెస్ అనేది రాదు చింతపండు గుజ్జు వచ్చేసి. ఇంకా నేను ఏదైతే ఉందో అందులో వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేశానండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. అన్నీ కలిపేసుకొని సాల్ట్ అనేది వేసుకొని టేస్ట్కి తగ్గంత ఇంకా